విశ్వంబర తర్వాత మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడితో మెగా 157 సినిమా అయితే చేస్తున్నారు. చిరు అనిల్ సినిమా షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గానే జరుగుతుంది. మెగా 157లో మెగాస్టార్ చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుంది. మరి ఈ సినిమాకు కూడా అనిల్ రావుపూడి తన పందాలో షూటింగ్ అయితే చేస్తున్నాడు. మెగా 157 సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. రిలీజ్ టార్గెట్గా పెట్టుకొని మరీ సినిమా అయితే చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే మెగా 158 సినిమా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. దసరా సినిమాతో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన శ్రీకాంత్ ఓదెల రెండో సినిమాకు కూడా నాని ప్యారడైజ్ అంటూ చేస్తున్నారు. ఇక మూడవ సినిమాగా మెగాస్టార్ చిరంజీవితో ఫిక్స్ అయిపోయారు. చిరంజీవి ఒక కథ ఓకే చేశాడంటే అది అంత సామాన్యమైన విషయం కాదని చెప్పుకోవచ్చు. నాని నిర్మాతగా మెగాస్టార్ హీరోగా వస్తున్న సినిమాపై శ్రీకాంత్ ఓదెల వర్క్ అయితే బాగా కుదిరిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక మెగా 158 కోసం ఆఫ్టర్ లాంగ్ టైం చిరంజీవి హోంవర్క్ చేయాలని ఫిక్స్ అయిపోయారట. ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ తోనే బ్లడ్ బాత్ పోస్టర్ ను కూడా వదిలారు. సో సినిమా మెగా ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అందిస్తుందనే చెప్పొచ్చు. విశ్వంబర రిలీజ్ అవగానే అనిల్ రావుపూడి సినిమా పనుల్లో బిజీ అవ్వనున్న చిరంజీవి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మెగా 158 సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ప్యారడైజ్ రిలీజ్ వరకు మెగా 158 మొదలు పెట్టకపోయినా ఆ తర్వాత మాత్రం సినిమా రెగ్యులర్ షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 150కి పైగా సినిమాల అనుభవం ఉన్న మెగాస్టార్ కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్తో జత కట్టడం మెగా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తోంది. మరి ఈ సినిమాతో మెగాస్టార్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మధ్య సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. శ్రీకాంత్ కథ మొదటి సిట్టింగ్ లోనే ఓకే చేశారంటే కథలో ఎంత మ్యాటర్ ఉందో అర్థం చేసుకోవచ్చు.